కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి రాయవరం సాగునీటి ఎన్నికల్లో సాగునీటి సంఘం అధ్యక్షుడిగా కారపురెడ్డి కృష్ణ, ఉపాధ్యక్షుడిగా రెడ్డి సత్యనారాయణలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలకు సంబంధించిన 12 మంది డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షుడు కారపురెడ్డి కృష్ణ, స్థానిక జనసేన పార్టీ నాయకుడు మాదేపల్లి పద్మరాజు మీడియాతో మాట్లాడుతూ తమకు అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావుకు, స్థానిక జనసేన పార్టీ నాయకులు మాదేపల్లి శ్రీనివాసరావు, కరినీడి జగ్గారావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఏలేరు నుంచి కాలువల ద్వారా వచ్చే నీరును రైతులకు అదేవిధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మాదేపల్లి సత్యనారాయణ, ఎండపల్లి పెంటయ్య, ఎండపల్లి మల్లేశ్వరరావు, మారిశెట్టి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ టీసుల్లో 8 టీసులు వచ్చేసి జనసేన పార్టీకి ఇచ్చారు, 3 టీసులు టీడీపీ పార్టీకి ఇచ్చారు, 1 టీసీ బీజేపీ పార్టీకి ఇచ్చారు. ఇందులో భాగంగా మా నాయకులు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో నీటి సంఘం చైర్మన్గా జనసేన పార్టీ తరఫున డిక్లేర్ చేయడం జరిగింది. అందులో మా ఇన్ఛార్జ్ అయినటువంటి బడ్జెట్ శ్రీనివాస్ గారు, ఎంపీ అయినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు సూచనల మేరకు మీ అందరం కూర్చుని మాదేపల్లి శ్రీనివాస్ గారు మరియు జనసేన నాయకులు కన్నీటి జగ్గారావు గారు చొరవతో మేమందరం ఒక క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది. వాళ్ళు కారపురెడ్డి కృష్ణ గారు అలాగే ఎండపల్లి పెంటయ్య గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. దీనికి గాను మేమందరం కూడా జనసేన పార్టీ అందరూ ఒక తాటిపైకి రావడం కోసం ఎంతోమంది పెద్దలు, జన సైనికులు, జనసేన నాయకులు ఎంతో కృషి చేశారు. ముందు కూడా ఒక పార్టీని, ఈ జనసేన పార్టీని మా గ్రామంలో ఒక తాటిపైకి తేవాలని ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కలిపి చేసుకోవాలని పెద్దలు నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ కారపురెడ్డి కృష్ణ గారు, ఎండపల్లి పెంటయ్య గారు కూడా నీరును మన గ్రామం తీసుకురావడంలో తనదైన పాత్ర పోషిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.